ఒకప్పుడు అమ్మా నాన్న పట్ల గురువు పట్ల ఎంత గొప్ప భావన ఉండేనో ఇవాళ ఆ భావన కనుమరుగైపోయింది. నందారెడ్డి గారు ఇవాళ డాడీ అని పిలుస్తాను, మమ్మీ అని పిలుస్తాను. అమ్మ పదం ఎగిరిపోయింది, నాన్న పదం ఎగిరిపోయింది. చదువు చెప్పే గురువుల పట్ల కూడా గౌరవం లేకుండా పోయిన రోజులు ఇవి. మన భారతీయ సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన విశ్వాసాలు చాలా గొప్పవి అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. ప్రపంచానికే గొప్ప సంస్కృతిని అందించిన దేశం భారతదేశం అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. భారతదేశాన్ని విశ్వగురు అంటాం. విశ్వగురు. ఇవాళ ప్రపంచంలో గొప్ప దేశంగా ఉన్న అమెరికా మన దేశం చరిత్ర లేదు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర తప్ప వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేశం భారతదేశం మాత్రమే. భారతదేశం మాత్రమే. కానీ ఇక్కడ ఉన్నన్ని సాంప్రదాయాలు, ఇక్కడ ఉన్నంత గౌరవం, మానవ సంబంధాలు ప్రపంచంలో ఎక్కడ ఉండవు. ఈ మధ్య కాలంలోనే మనకు కూడా పాశ్చాత్య నాగరికత, అమెరికాను చూసి, ఈ వెస్టర్న్ కల్చర్ చూసి మనం కూడా కొన్ని నేర్చుకుంటున్నాం. కానీ అది తప్పు అని చెప్పి అలా అమెరికాలో ప్రూవ్ అయింది. మన కుటుంబాలు ఎప్పుడు కూడా ఉమ్మడి కుటుంబాలు. నానమ్మ, తాతయ్య మన ఇంట్లోనే ఉండేది. ఒక్కొక్కసారి ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా కలిసిమెలిసి ఉండేటువంటి కుటుంబాలు ఉండే. ఇంట్లో ఏదైనా సమస్య వస్తే తాతనే పరిష్కరించోడు, నానమ్మనే పరిష్కరించేది. ఇంకా ఏమైనా ఉంటే మన మేనమామలు, ఇంకా పెద్దవాళ్ళు సమస్యను పరిష్కరించేది. కానీ వాళ్ళ సమస్య వస్తే చక్కగా పోలీస్ స్టేషన్ పోతాంటారు. చక్కగా పోలీస్ స్టేషన్ తప్ప పెద్ద మనుషులు చెప్తే వినే రోజులు పోయినాయి ఈ కాలంలో. అంటే ఎక్కడో మన పిల్లలకి తాత, నానమ్మ ఏ బుద్ధులైతే నేర్పన్నో, ఏ జ్ఞానాలైతే నేర్పన్నో, అమ్మ పట్ల ఎట్లుండాలి, నాన్న పట్ల ఎట్లుండాలి, గురువు పట్ల ఎట్లుండాలి, మన ఇంటికి వచ్చే చుట్టాల పట్ల కూడా ఎట్లా ఉండాలి అనేటువంటి జ్ఞానం బోధించే వాళ్ళు తాతయ్య, నానమ్మనే బోధిస్తారు. కానీ ఈ కాలంలో ఉమ్మడి కుటుంబాలు లేవు. పెళ్ళి కాగానే అమ్మ నాన్న ఒక్కొక్కడికైనా కూడా ఏర్పడతాడు. వాళ్ళ పెద్ద మనుషులేమో వేరే దగ్గర ఉంటారు, వీళ్ళేమో పిల్లలు వేసుకొని ఇంకొకళ్ళు ఉంటారు. అంటే ఏ కనిపించిన అమ్మ నాన్న వాళ్ళ ముసలితనంలో కొడుకుల దగ్గర ఉన్నానో, కానీ చాలా కుటుంబాల్లో కొడుకుల దగ్గర ఉండకుండా వాళ్ళ చక్కగా చూస్తలేదని చెప్పి బయట ఉంటారు. బయట ఉండి ఎన్ని బాధలు పడుతున్నారో మనం చూస్తున్నాం. మనం అనేక పంచాయతీలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇవాళ మన పిల్లలకి, ఇవాళ మా నందారెడ్డి గారు చెప్పిండ్రు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలు వాళ్ళు పేదరికం ఉన్నారని చెప్పు అనొచ్చు. కానీ పేదరికం ఎదగడానికి అడ్డంకి కాదు. పేదరికం ఉన్న వాళ్ళ దాంట్లోనే వాళ్ళ అమ్మ కష్టాన్ని, నాన్న కష్టాన్ని, వాళ్ళు పడుతున్న బాధలు చూసి కసితో గొప్ప వాళ్ళేటువంటి ఆస్కారం తప్పకుండా ఉంటుంది. వాళ్ళు ఆటో డ్రైవర్ల పిల్లలు కావచ్చు, వాళ్ళు నిత్యం కూలి పని చేసుకునే పిల్లలు కావచ్చు. ఇవాళ మనం అనేక మంది పిల్లలు గొప్పగా అవార్డులు అందుకుంటా ఉంటే, ఒక ఆటో డ్రైవర్ కూతురు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిందన్నప్పుడు, ఒక కూలి పని చేసుకునేటువంటి ఇంట్లో ఒక డాక్టర్ అయిందని చెప్పి అనుకున్నప్పుడు ఇవాళ ఎంత మురిసిపోతారో దానికి అవధులు ఉండవు. అందుకనే మా టీచర్లకి, గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేసే టీచర్లకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నిజమైన విద్యను అందించాల్సిన పిల్లలు వీళ్ళే. వీళ్ళు బాగుపడితేనే దేశం బాగుపడేటువంటి ఆస్కారం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నేను 25 ఏళ్ళ నుంచి, నందారెడ్డి గారు కూడా అనేక సంవత్సరాలు రాజకీయాలు. నేను 25 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఉన్న నా అనుభవంలో నేర్చుకుంది, ఏ పిల్లలైతే కాన్వెంట్ స్కూల్లో చదువుతారో, ఏ పిల్లలైతే బాగా ఉన్న కుటుంబాల నుంచి వస్తారో, మాలాంటి వాళ్ళం పోయి ఆ కలెక్టర్ దగ్గర పోయి అయ్యాకి బాధ ఉందంటే ఆయనకు అర్థం కాదు. కానీ అదే గ్రామీణ ప్రాంతాల్లో ఆకలి, దుఃఖం, కష్టం అంటే ఏందో తెలిసిన పిల్లలు కనుక అనుకోకుండా కలెక్టర్ అయితే మాత్రం
మాలంటలంపైకి పేదవాళ్ళకి సమస్య ఉందంటే వెంటనే చేద్దాం సార్ అంటారు కలెక్టర్. అంటే ఈ పేదరికం నుంచి ఉన్నటువంటి పిల్లలు పెద్ద